అయితే ఏది నిత్యమో ఏది శాశ్వతమో కనిపించనివి శాశ్వతము, ఏవి కనిపించకుండా ఉంటాయి, కనిపించేవేమి ఉంటాయి అనేది మనము క్లుప్తంగా చూసుకుందామండి. అయితే ఇక్కడ చూడండి, మనకి మా బాహ్య పురుషుడు కృషించినను, బాహ్యము అనగా మనకి కనిపించేది, బాహ్యము అనగా మనకి కనిపించేది, ఈ శరీరము మనకి కనిపిస్తూ ఉంటుంది, అది కనిపించేది. అయితే కనిపించేది ఎప్పుడు కూడా కృషించిపోతూ ఉన్నదంటండి. కనిపించేది ఏమవుతుంది? కృషించిపోతుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే సంవత్సరం అయ్యేటప్పటికీ బలము ఏమవుతూ ఉంటుంది? క్షీణిస్తూ ఉంటుంది. అయితే కృషించుతూ ఉన్నది. అయితే బలపడేది ఏమిటి? అంతరంగ పురుషుడు. చూసారా, అది కనిపించదు. కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నూతన పరచబడడానికి మనము సంవత్సరము మండే చేసుకున్నామండి. ఫస్ట్ అనేక తీర్మానాలు చేస్తారు. అయితే ఇంట్లో యజమానులు చేస్తారు, కుమారులు చేస్తారు, వారు అనుకుంటూ ఉంటారు. అయితే అది 2 రోజులు 3 రోజులు మాత్రమే, తర్వాత ఏమైపోతుంది? పాత పడిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి నూతన పరచబడవలసింది ఏమై ఉన్నది? నిత్యము అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉండాలి. నూతన పరచబడుతూ ఉండే శక్తి అంతరంగ పురుషుడు కలిగి ఉంటుంది. ఈ దైవోపదేశము ద్వారా మనం ఈ విధంగా బలపడుతూ ఉంటాం. ఆత్మీయ ఆహారము. అయితే ఈ కొన్ని సందర్భాలు మన కంటి ముందు కన్ను ఎదురుగుండా ఉన్నా సరే మనము గమనించలేని స్థితిలో ఒక్కొక్కసారి ఉంటాం. ఆ సందర్భాలు కొన్ని భక్తులకి ఎదురైన సంఘటనలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అది ఆదికాండము నేను చెప్పేవారినంతా కూడా 22వ అధ్యాయంలో ఉంటుందండి. మనకు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ఇది సందర్భము కాబట్టి మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే అబ్రహాము గారికి ఏమై ఉన్నదంటే, ఆయన పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఏమని? నీ ఏకైక కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పణగా ఇమ్మని దేవుడు పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఆయన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి? ఆ కుమారుడిని తీసుకొని బయలుదేరాడు. మోరాబు కొండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 3 దినముల ప్రయాణము. ఆ కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కినప్పుడు ఆయన ఏం తీసుకెళ్ళాడు? కూడానే కట్టెలు తీసుకెళ్ళాడు. ఆ గట్టెలు మోయడానికి ఒక గాడిదని తీసుకెళ్ళాడు. మరలా కుమారుని తీసుకెళ్ళాడు. ఈయన వెళ్ళాడు. అయితే చూడండి, అక్కడ వేరే పొట్టేళ్ళను కానీ ఏ జంతువుని తీసుకెళ్ళలేదు. గాడిదేమి కూడా అర్పణకి పనిచేయదండి. అయితే అది అపవిత్రమైంది కాబట్టి అయితే తీసుకెళ్ళాడు. అంత సుదూర దూరము ప్రయాణమయ్యి ఆ కొండ దగ్గరికి పైకి శిఖరానికి వెళ్ళాడు. శిఖరానికి వెళ్ళినప్పుడు అక్కడ దహన చేయడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఆ ఖడ్గము ఎత్తినప్పుడు దూత వచ్చి ఆ కుమారుని ఏ హాని తలపెట్టద్దు అన్నాడు. అయితే ఆగిపోయాడు. ఆగిపోయి ఏం చేశాడంటే ఆయన యొక్క కట్లు విప్పివేశాడు. ఆయన యొక్క కట్లు విప్పివేసినప్పుడు ఆయన సమకూర్చిన ఆ కట్టెల యొక్క ఆ దహన ఆ బలిపీఠము ఆ కట్టెలు పేర్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ దూత పలకగానే కన్నులెత్తి చూచాడు. కన్నులెత్తి చూచినప్పుడు ఆ పొదలలో పొట్టేలు కనిపించింది అంటండి. ఏం కనిపించిందండి? పొట్టేలు కనిపించింది. అక్కడ మనుషులు ఎవరో సంచారం చేయలేని ప్రదేశంలో అక్కడికి ఎంతో సుదూరమైన ప్రాంతంలో అక్కడ పొట్టేలు కనిపించి ఉన్నది. చూసారా, అక్కడ చూడండి, ఆయన అప్పటి వరకు అక్కడే తిరుగులాడాడు, అక్కడే కుమారుడితో వెతుకులాడాడు. అయినప్పటికీ ఆయన దగ్గర ఉన్నా సరే ఏమయ్యింది? కనిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దూత మాట్లాడిందో ఆ తదుపరి ఆయన కళ్ళు తెరవబడ్డాయి. అక్కడ కనిపించని దృశ్యం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. అక్కడ ఏముంది? పొట్టేలు చూస్తూ ఉన్నాడు. దానిని ఏం చేశాడండి? కుమారుడికి బదులుగా ఆ దాన బలి మీద దానిని అర్పణగా చేసి ఉన్నాడు. ఈ కనిపించని దృశ్యం ఈ రోజున అబ్రహాము కనిపించి ఉన్నది. ఈ రోజున
కనిపెట్టలేని ప్రభువుని మనము చూడలేని ఆ కళ్ళు అలాగే చూచే కళ్ళులుగా ఈరోజు మందిరానికి వచ్చి ఉన్నాం. అలాగే మన ఆత్మీయ స్థితి దూత ఏ విధంగా మాట్లాడిందో అదే విధముగా మాట్లాడి ఈ దినమున స్వర్ణ దేవాలయంలో ఈ మధ్యాహ్న దినమున మనము చూస్తే కానీ మనము వెళ్ళడానికి, గొర్రె పిల్లని చూస్తే కానీ వెళ్ళడానికి వీలు లేదు. ఆ పొట్టేలే చాలామంది బైబిల్ పండితులు అంటూ ఉంటారు, ఆ గొర్రె పిల్లే దేవుని క్రీస్తు అని చెప్తే వర్ణిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి మరొక ఉదాహరణ, ఇక్కడ చూడండి నేను చెప్పే వివరణ అంతా కూడా ఆదికాండం 21వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే అబ్రహాము గారు చూడండి ఆ దాసిని హాగరుని సారా గారు వివాహము చేస్తూ ఉంటుంది. ఆమె ఒక కుమారుని కూడా కంటూ ఉంది. అక్కడ వరకు మనకు తెలుసు. ఆ తర్వాత సారమ్మ గారు ఆ తోలే పంపించేయండి అంటే ఆ హాగరుని అయితే పంపించేయడానికే సిద్ధపడుతూ ఉన్నాడు అబ్రహాము. అయితే ఆయన పోరు పడలేక ఆ వయస్సులో ఆయన దేవుడు తోడుగా ఉంటాడు అని ఆశీర్వదించి హాగరుని ఆమెకు కనిన కుమారుణ్ణి, అనగా వయస్సులు యుక్త వయసు కాదండి, చిన్న వయసే, అయితే ఆమెను ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఎలా పంపిస్తూ ఉన్నాడంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తెత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆహారము ఏమిచ్చాడు, నీళ్ళ తెత్తి, ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద పెట్టాడంటండి. ఆమె భుజం మీద పెట్టి ఏం పెట్టాడండి, ఆహారము నీరు పెట్టాడు. ఆమెను పంపివేసినప్పుడు ఆమె ఈ బెహర్షెబ అరణ్యములో ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నదన్నమాట. ఆమె ఎవరున్నారు, ఆహారము ఉంది, నీరు ఉంది, కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు, అంతే, కట్టుబట్టలు, ఇంకేమీ లేవు. ఇక బయలుదేరినప్పుడు అరణ్యములకు వెళ్ళిపోయినప్పుడు చూడండి ఒట్టి చేతులతో అలాగే కొద్దు ఆహారము కొంత నీరు ఆ కుమారుడు తీసుకొని వెళ్ళిపోయింది. ఆమెకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. బయలుదేరినప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎలా బ్రతకాలి, ఆహారము ఎలాగా, నీరు ఎలాగా, ఉండడానికి నివాసము ఎలాగా, అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ విధమైనటువంటి ఆలోచనలతోనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ బయలుదేరిపోయినప్పుడు ఆమె దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, నీరు కూడా అయిపోయింది. అయితే నీరు కూడా అయిపోయినప్పుడు అంతా అరణ్యము, బెయేర్షెబా అరణ్యం, ఆ అరణ్యములో అయితే ఎక్కడికని వెళ్తుంది, నీరు అయిపోయింది, ఎక్కడికని వెళ్తుంది, ఆ కొంచెం దూరం వెళ్దామనుకుంటే అక్కడ ఉంటుందో నీరు ఉండదో తెలియని ఆ విధముగా ఉంటూ ఉంది. అసలు ఈ ప్రయాణం చేసిన దానికి శక్తి ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏ పరిస్థితులు ఉండొచ్చు, క్రూర మొగాలు ఉంటాయి. ఒక స్త్రీ, కేవలం ఒక స్త్రీ, ఆమె ఏ విధముగా పోరాటం చేస్తూ ఉందో చూడండి. అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుతూ. అయితే చూడండి ఆ చంటబిడ్డకి గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెకు దిక్కుతోచని స్థితిలో ఆమె ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పొదలలో పడుకోబెట్టిస్తుందంటే పడవేసింది. ఆ పొదలలో పడవేసినప్పుడు దూరముగా నుంచొని ఆ కుమారుడిని చూసి ఏడుస్తూ ఉందంటండి. ఎందుకనగా ఆ కుమారుడు ప్రాణం విడిచేస్తాడని ఈమె భావించింది. చూడలేక దూరం నుంచి చూస్తూ ఆ రోదన, ఇక్కడ ఈమె ఏడుస్తుంది, అక్కడ కుమారుడు ఏడుస్తున్నాడు. అరణ్యము చూడండి, అక్కడ ఎవ్వరు కూడా లేరు. అప్పుడు దేవుడు ఆ చిన్న పిల్లవాడిని స్వరము ఆ ఏడుపు ఆలకించాడంటండి. ఆ ఏడుపు ఆలకించి ఆ తర్వాత దూత ప్రత్యక్షమయ్యి అయితే భయపడకమని ధైర్యము చెప్పినప్పుడు ఆ తర్వాత దేవుడు అంటూ ఉన్నాడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళు ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. చూసారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు ఎక్కడుంది నీళ్ళ ఓట, అక్కడే ఉంది.
అక్కడే ఉంది. కానీ ఆమె ఏముంది, అప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత ఆ ఊట ఎక్కడ ఉందో కనిపించింది. ఆమె తీసుకొని ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఈమె కూడా త్రాగి అక్కడ అరణ్యంలో పెద్దవాడయ్యి మంచి విలుగత్తిగాడిలాగా తయారయ్యాడు ఆ యవనస్తుడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఉంది మన పక్కన అవకాశం ఎక్కడ ఉంటుందని తెలుసుకుంటాము. మన పక్కనే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది అవకాశము. అది మనకి కనిపించదు. అలాగే ఎప్పుడు కనిపిస్తుంది, మనం అందిపుచ్చుకోలేము ఆ అవకాశాన్ని, మనం స్వీకరించలేము, మనము ఆశీర్వాదాలు పొందలేము. ఎప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆలకించాడో అప్పుడు కనిపెట్టే స్థితి, ఆత్మీయ స్థితి, పొందగల స్థితి, అప్పుడు ఆ ధన్యత వస్తూ ఉన్నది. అప్పుడు దృశ్యమవుతూ ఉన్నాయి, అప్పుడు కనిపిస్తూ ఉన్నవి. అయితే చూడండి, ఈ సారేపతు వెధవరాలు ఉంటుంది కదండి, మొదటి రాజులు 17:10 అయితే ఆమె ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు, రొట్టె అడుగుతూ ఉన్నాడు. ఆ పూటకే సరిపోతుంది అది. అయితే ఆ రొట్టె అడుగుతూ ఉన్నాడు, పిండి అడుగుతూ ఉన్నాడు. అయితే సరిపోతుంది, అయితే సరిపోతూ ఉంది. ఇక్కడ ఏం చేస్తుంది, మనకేం కనిపిస్తుందండి, ఆ బహిరంగంగా కనిపించే రొట్టె కనిపిస్తుంది, ఆ పిండి కనిపిస్తుంది, మళ్ళీ నూనె కనిపిస్తుంది. ఆమె దాన్ని బట్టి ఏం చెప్తుంది, అయ్యా ఇది అయిపోతే నాకు ఇంకెలాగో నేను జీవిస్తానయ్యా అంటూ ఉంది. అయితే అది కనిపించేది. అయితే ఆమె ఎప్పుడైతే ప్రవక్త మాట విని ఆ ఉన్న దాంట్లోనే ఆయనకి ఇచ్చిన, ఇప్పుడు ఏమయ్యింది, ఆ పాత్రలో అక్షయ పాత్రలాగా పిండి ఊరతానే ఉంది, నూనె ఉంది, ఊరతానే ఉంది. ఇది కనిపించిందా, కనిపించనుందా? కనిపించని ఆశీర్వాదం ఆమె పొందుకుంటుంది అనమాట అండి. ఆ కరువు కాలంలో అంతా కూడా తల్లి పిల్ల ఇద్దరు కూడా, కుమారుడు ఇద్దరు కూడా ఆహారం కొరత లేకుండా చక్కగా భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కనిపించేది, కనిపించనిది ఆశీర్వాదము ఏ విధంగా పొందుకుందో, దేవుణ్ణి ఈ కృతజ్ఞతలు ఎలా చెల్లించి ఉన్నదో, అలాగే అదృశ్యమైనవి మనము దానిపైన దృష్టి ఉంచినట్లయితే మనకేముంటుందంట, నిత్యమైన కట్టడ ఉంటూ ఉంటుంది. దానికోసమే పోరాటము చేసి ఉన్నారు భక్తులైనా సరే. ఇప్పుడు ఋషులైనా సరే హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు, అలాగే కొండల్లోకి వెళ్ళిపోతారు, అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇది వారికి దేనికోసం పోరాటం చేస్తారండి, అదృశ్యమైన కనిపించని దానికోసమే ఆరాటం చేస్తూ ఉంటారు. ఈ కనిపించని అలాగే దేవుణ్ణి ఏ విధముగా పొందుకుంటూ ఉంటామంటే, అలాగే మన ఆశీర్వాదములు మనము ఇచ్చుట ద్వారా ఇప్పుడు మనకి కానుకిస్తారు. అయితే కొంతమందికి శాలరీస్ వచ్చేవి. అయితే వస్తూ ఉన్నప్పుడు వారికి కొంతమందిని గమనించండి, వారు మంచి ఉద్యోగస్తుల్లో ఉన్నా సరే వారికి నిత్యము అప్పు ఉంటుంది. మళ్ళా సొంత గృహం కూడా కట్టుకోలేని వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇది అనేక అనారోగ్యములు వస్తూ ఉంటాయి. వారికి ఏంటంటే వచ్చేది 10 రూపాయలు అయితే పోయేది 100 రూపాయలు. ఆశీర్వాదము పొందుకోవడానికి వారి దగ్గర ఏది కూడా ఉండదు. అయితే ఒక్కొక్కరికి రాబడి కొంచెమే ఉంటుంది, కానీ దాని యొక్క 100 ఫలితము ఎన్నో కార్యములు చేయడానికి దేవుడు కృప చెప్తాడు. అటువంటి ఆశీర్వాదం, దేవుని యొక్క క్రియలు, అదృశ్యమైన వరములు ఎలా పొందుకోవడం ద్వారా దేవుని మహిమని ఏ విధంగా తెలుసుకుంటూ ఉంటామో, మనం అందరము ఎలా విధంగా తెలుసుకుంటూ ఉంటామో వాటి మీద దృష్టి పెంచండి. కనిపించే వాటి మీద కాదు, కనిపించని వాటి మీద దృష్టి పెట్టండి. అటువంటి దృష్టి ఎవరు పెట్టారంటే మోషే గారు పెట్టారని ఇక్కడ హెబ్రీల్లో చెప్తూ ఉంటారు. 11వ అధ్యాయము 24 నుంచి చెప్తూ ఉంటారు అనమాట పౌలు గారు. హెబ్రీ 11 నుంచి మోషే గారు కనిపించని వాటి మీద పెట్టారంటండి. ఏ విధముగా పెట్టారు అనగా, మోషే ఎవరండి, ఎవరు, రాణిగారు కొడుకు అది పెంచాడు కాబట్టి కొడుకు. రాణిగారు కొడుకు అంటే రాజుల వరుసలో ఉన్నాడు. రాజుల వరుసలో ఉన్నప్పుడు వారి దగ్గర ఎంత ధనం ఉంటుందంటే ఐగుప్తు ధనము ఉంటుంది, సైన్యము, ఇదంతా కూడా కనిపించేదే, ధనము కనిపించేదే. మరలా ఇవన్నీ కూడా
ఏది సైన్యము కనిపించేదే, ఆయుధాలు, రక్షణ, సమస్తము, అధికారము, ఇవన్నీ కూడా రాజవైభోగాలు, భవనాలు, సమస్తమును అన్నీ కూడా ఇవన్నీ కూడా కనిపించేవే. ఈ కనిపించేవన్నీ కూడా రాజభోగాలన్నిటినీ కూడా వదులుకున్నాడంటండి. ఈ ధనము కన్నా ఏమని నిర్ణయించుకున్నాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి. అనగా దేవుని ప్రజలతో శ్రమ పడటం మేలు అని చెప్పేసి ఈ రాజ్యాధికారము ఇది అన్నీ కూడా కనిపించేవన్నీ కూడా వదులుకొని వారితో దేవుని ప్రజలతో శ్రమ పడడానికి అటువంటి భాగ్యము, అటువంటి ఆశీర్వాదాలు నాకు కావాలని వారితో శ్రమ పడడానికి నిర్ణయించుకొని దేవుని ప్రజలతో ఇజ్రాయేలు పక్షముగా వెళ్ళిపోయాడంటండి. అందుకే అల్పకాలపు భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకున్నాడంటండి. అనగా వాటి యొక్క ఆశీర్వాదాలు అవి నిత్యము ఉంటాయని, ఇవి నిత్యము ఉండవని, అవైతే నిత్యము ఉంటాయి, శాశ్వతముగా ఉంటాయని అది ఎంచుకున్నాడంటండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడు. ఏలయనగా అతను ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచాడు. బహుమానము గిఫ్ట్, దేవుడిచ్చే గిఫ్ట్ కోసము దాని గురించి దృష్టి ఉంచాడు. గిఫ్ట్లు అయితే చూడండి, మనం అందరం పరుగు పందాల్లో వచ్చినప్పుడు గిఫ్ట్ కోసం వాళ్ళందరూ పరుగులు లేస్తారు. అయితే ఏ విధముగా గిఫ్ట్ కోసమే, ఆ గిఫ్ట్ కోసము ఆ పరుగు పందంలో ఆగకుండా శాశ్వతమైన దానికోసము దాని ముందు దృష్టి ఉంచారంటండి. ఆ బహుమానం తీసుకోవాలని దృష్టి ఉంచారంటండి. భక్తులు అనేక మంది, అందరు భక్తులు ఆ దాని మీదే దృష్టి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ చూడండి, విశ్వాసము బట్టి అదృశ్యమైన వాణిని చూచినట్టి స్థిరబుద్ధి గలవాడై ఉన్నట్లుగా వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. అదృశ్యుడైన వాణిని, దేవునిని చూచినట్టి స్థిరమైన బుద్ధి గలవాడై మనం అందరము నడుచుకునే భాగ్యము శిలువనాథుడైన క్రీస్తు ద్వారా మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.